మనం వాయినాలు ఇస్తూ ఉంటాం కదా వ్రతాలకి, నోములకి. మరి ఆ ఇచ్చే వాయినానికి కూడా తీసుకునే అర్హత ఉండాలా తీసుకునే వాళ్ళకి? అంతే కదా మరి. ఇప్పుడు మంగళగౌరి వ్రతం చేస్తున్నావు, 5 ముత్తైదుకి ఇస్తున్నావు అని అంటే ఏంటి? మనం ఇచ్చేటటువంటి వాళ్ళము బాగుండాలి, తీసుకునే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు అమ్మవారి స్వరూపంగా భావించి ఇస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు మరి ఒక పెళ్ళి కాని వాళ్ళకే ఇస్తున్నారు అంటే ఇట్లా ఇందాక చెప్పినట్టుగా ఏదో ఆ రిలేషన్షిప్లో ఉన్నారు అని చెప్తున్నారు. బాగుంది. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చా అండి అని అడుగుతున్నారు. బాగుంది, తాంబూలం ఇవ్వు. తాంబూలం ఇవ్వడానికి తప్పే ఉంది. ఆడపిల్లకి చిన్నపిల్లని కూడా మన కుమారి పూజ చేస్తారు, బాల పూజ చేయరు. చిన్నపిల్లని కూడా మనం బాలగా గుర్తిస్తాం కదా. అమ్మవారే చెప్పింది కదా, బాలా త్రిపుర సుందరిగా మనకు లలితా సహస్రనామంలో ఉండదు. కాబట్టి అమ్మవారిగా భావన చేయి, ఎంతవరకు అంతవరకే. అంతేకాని కాబోయేటటువంటి భర్త పక్కనున్నాడు కాబట్టి ఇంకా నాకు పెళ్ళైన తర్వాత ఏవైతే చేస్తారో అవన్నీ ఇప్పుడే చేసేయండి అంటే ఎలా కుదురుతుంది? అది ఒప్పుకోదుగా మన సంప్రదాయం. కాబట్టి అలాంటివి పనికిరాదు. కానీ మామూలుగా బొట్టు పెట్టచ్చు, గంధము ఇవ్వచ్చు, పసుపు అనేటటువంటిది కాళ్ళకు కూడా రాస్తారు, అంతవరకు బాగుంది. పెళ్ళైనటువంటి వాళ్ళకి వాయనం ఇచ్చినప్పుడు ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, నా వాయనం పుచ్చుకున్నది ఎవరంటే నేనే మంగళగౌరి లేకపోతే నేనే వరలక్ష్మి అని అంటుంది. మరి ఈ అమ్మాయి ఏమని అంటుంది? పెళ్లి కాకుండా ఇస్తే కుమారిని అంటుందా?